పహల్గామ్ ఉగ్రదాడికి శ్రీలంకలో లింకులున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కీలక ఉగ్రవాదులపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా ఉంచారు. అయితే కొందరు ఉగ్రవాదులు కొలంబోకి వెళ్లినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో కొలంబో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బండారు నాయకే ఎయిర్పోర్ట్ లో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 6 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో కొలంబోకు కూడా లింకులున్నట్టుగా తెలుస్తోంది. కొలంబో ఎయిర్పోర్ట్ లో నిఘా వర్గాలు తనిఖీలు చేస్తున్నాయి. అలాగే 6 ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వివరాలు సిరి అందిస్తారు. సిరి, భారతదేశం నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంకి స్పందనగా శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కి చెందిన చెన్నై నుండి కొలంబోకి వచ్చినటువంటి విమానంలో శనివారం నాడు బండార నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తృతమైన భద్రతా బలగాల నడుమ తనిఖీలు నిర్వహించారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మనకి భారతదేశానికి కావలసినటువంటి అనుమానితుడు ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చినటువంటి హెచ్చరిక ఆధారంగా వ్యక్తి అనుమానితుడు ఎవరైతే ఉన్నారో భారత్ నుంచి పారిపోతున్నట్టు నిఘా శాఖకు సమాచారం వచ్చినట్లు వెల్లడించారు. శ్రీలంక పోలీస్ అధికారిక ప్రతినిధి ప్రకారం 5 నుండి దాదాపు 6 వరకు అనుమానితులు ఉగ్రవాదులు చెన్నై నుండి వచ్చిన విమానంలో ఉన్నారని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో కొలంబో విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే విమాన భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీలు చేశాయి. ఈ శ్రీలంక పోలీసులు శ్రీలంకకు సంబంధించినటువంటి వైమానిక దళం విమానాశ్రయ భద్రతా సిబ్బంది వీరు ముగ్గురు డిపార్ట్మెంట్స్ కూడా అనుమానితుల వివరాలను గుర్తించేందుకు ప్రయాణికుల పాస్పోర్ట్లు, వ్యక్తిగత సామాగ్రి, అలాగే ప్రయాణానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరిగినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండి మరింత సమాచారం అయితే సేకరిస్తున్నారు. ఈ తనిఖీలు సుమారు 1 గంట పాటు కూడా జరిగాయి అని మనకి తెలుస్తోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఈ తనిఖీలు చేశారు. అయితే అనుమానితులు కొందరు భారత్ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ సమాచారం అందుకొని చెన్నైలోని నియంత్రణ కేంద్రం అప్రమత్తమయ్యి అటు శ్రీలంక అధికారులకు కూడా సమాచారం అందించారని మనకి తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం మరియు భద్రతా విభాగాలు ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకొని కూడా స్పందించి భద్రతా పరంగా కూడా మరిన్ని చర్యలు చేపట్టబోతున్నారు అని కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.